ఓ పక్క మహేష్ బాబుని పిలిపించినారు, ప్రభాస్ను పిలిపించినారు, వీళ్ళందరినీ పిలిచి అవమానించినారు అని చెప్పి చిత్రీకరిస్తున్నారు. మాకేమవసరమన్నా? మా పార్టీలో మహేష్ బాబు అభిమానులు ఉండరా, ప్రభాస్ అభిమానులు ఉండరా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉండరా? మాకేమవసరం ఒకరిని అవమానించాల్సినది? ఈరోజు ఇదే తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ఒకరోజు ప్రొడ్యూసర్లు, ఒకరోజు డైరెక్టర్లు, విడతల వారీగా సినిమా హీరోలు పోయి బొకేలు ఇచ్చి శాల్వాలు కప్పి కలుస్తున్నారు కదా. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ అవమానం చేస్తున్నాడని దాని అర్థమా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని ప్రతిసారి పాపం ఆయన పైన విషం చిమ్ముతూ రాజకీయం చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన్ని విమర్శిస్తున్నారు, బాగానే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఏం పాపం చేసినాడు? అసలు రాజకీయాలకు దాదాపుగా నాకు తెలిసి 10-15 ఏళ్ళ నుంచి ఆయన దూరం ఉన్నాడు. ఏ పొలిటికల్ మీటింగ్లలో పాల్గొనలే. ఆయన జీవితం ఆయనది, ఆయన పని ఆయనది. అయినప్పటికీ కూడా వాళ్లకు తొత్తుగా లేడనో, వాళ్ళ దగ్గర వినయంగా లేడనో, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడలేదనో, ఇండివిజువల్గా బతుకుతున్నాడనో, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్నాడనో అది ఓర్చలేక ఎక్కడ ఎదిగిపోతాడో అనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనేగా తిట్టింది. తిడితే అతనిపైన క్రమశిక్షణ చర్యలు జరిగినాయా? పార్టీ నుంచి సస్పెండ్ చేసినారా? లేదే.